ఆ టైంలో అసలు అంత లూజ్నెస్ పిల్ల మారిపోయిన లూజ్నెస్ తో కొంచెం వాష్రూమ్ లో ఒక్కదాన్ని పంపించడం జరిగింది. లేదా వెనకాల అమ్మని పంపించేవాళ్ళని ఇలా అక్కడ నుంచి మోసం చేసి ఏం చెప్పలేదు. ఇంకా దాని గురించి ఎత్తద్దని కూడా చెప్పింది. మీడియా ముందుకు కూడా రాను, ఏ ఛానల్ దగ్గర తీసుకెళ్లొద్దు, ఇస్తే తీసుకెళ్లొద్దు, నేను తీసుకెళ్తా మాత్రం అని చెప్పని తలగల కొట్టుకొని మమ్మల్ని బెదిరించడం జరిగింది. అందుకే మేము ఏ మీడియాకి తీసుకెళ్లేదు. ఒక ఆ ఛానల్ ఛానల్ తెలియదు కాబట్టి ఆ ఛానల్ కూడా ఎందుకు ఇచ్చామంటే వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్ గా ట్రైన్ దిగంగానే మమ్మల్ని పట్టుకున్నారు. వాళ్ళ కళలో విష్ణు మన మీ ఫ్యామిలీకి ఇంకా నాకు సంబంధం లేదని చెప్పి, మీ చెల్లికి నాకు సంబంధం లేదని చెప్పి వెళ్ళిపోతున్నట్టు ప్రకటించినట్టు తెలిసింది. మరి ఈ రోజు విష్ణు అవును, మరి ఆయన పేరు వచ్చింది కదా, ఆయన నాకేమైనా గానీ ఏం జరిగినా గానీ ఆయనతో సంబంధం చెప్పని పేరు వచ్చింది కాబట్టి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి వచ్చాడండి, అంతేనండి. సో ఆశ్రయం కోసం ఒక్క రోజు ఉంచుకుంటారు. 7 రోజులు ఎట్లా ఉంచుకున్నారు మీరు మీ ఇంట్లో? మేము ఉంచుకోలేదండి. తనే వర్షం తీసుకొచ్చింది. ఫస్ట్ సారి కూడా వర్షం తీసుకొచ్చింది. రెండోసారి మాత్రం తనే నేరుగా అర్ధరాత్రి ఓలా బుక్ చేసుకుని మా ఇంటికి రావడం జరిగింది. అలా ఉండి ఈ రోజు వెళ్తా, రేపు వెళ్తా, మళ్ళీ గొడవ అయితే జనాలందరూ చుట్టుముట్టి చండాలం అయిపోద్దని చెప్పి మేము భయపడి డబ్బులు ఏమి ఇవ్వలేదండి. డబ్బులు అయితే ఏమి ఇవ్వలేదండి. కానీ మా అమ్మగారికి డబ్బాస్ చూపించి కొంచెం తన వైపు తిప్పుకున్నట్టు నాకు ఫస్ట్ తోడొచ్చింది. ఫస్ట్ వెళ్ళిపోయినప్పుడు తోడొచ్చింది. లేదు, మా అమ్మగారిని అసలు కొట్టలేదండి. అమ్మ మా నాన్న మాత్రం గొడవ పడుతున్నారు. అది మాత్రం అంతే కదండి. అదే విష్ణు కూడా తీసుకెళ్ళమని చెప్పి భార్య ఇట్లా మా చెల్లెలు లేపుకొని పోయిందని కేసు పెట్టాలి కదా, అందుకు పెట్టలేదు. అన్నయ్య కట్టమనలేదండి, ఆయనే కట్టింది. అదే కట్టింది, నాకు కూడా కడతానని వచ్చింది. నాకేసి ఇలాంటి ఇష్టం లేదని చెప్పి పిలిపోయాను. తన బంచ్ ఆఫ్ పవర్లు ఉంటాయి, బంచ్ ఆఫ్ అంటే తెలియదండి ఎంతమంది కట్టిద్దాం మరి కనిపించండి. పుస్తే కదండి గోల్డ్ చైన్ తీసుకొచ్చింది. ఇలా నాకు కట్టేదండి. ఇలా రౌండ్ గా ఉండేవి మంగళసూత్ర టైప్ లో చిన్న ఎండి తీసుకొచ్చింది. ఏంటో ఏం చెప్పానంటేను అవి తీసేసి చైన్ మాత్రం లేదండి. గుళ్ళు అసలు గుళ్ళో సంగతి అసలు మాకు ఏంటండి అది తెలియదు. నా ముందైతే మా అమ్మ ఎప్పుడు పిలవలేదు. మా అమ్మ అయితే తెలియదండి. ఇప్పుడు రమ్మని చెప్పి తెలుసుకుంటాము. రమ్మని మా ముందుకు వస్తే మంగళగిరి వచ్చిద్దో ఇక్కడ హైదరాబాద్ వచ్చి దాడకు వచ్చిద్దో రమ్మనండి తెలుసుకుంటాము. మీరు ఇక్కడ ఉన్నారు ఈ రోజు ఏంటి మీ అమ్మగారికి ఏదో ఫిక్స్ వచ్చినట్టు తెలిసింది. ఆ పెళ్లి వీడియో చూసి మీ అమ్మగారి ఆరోగ్య పరిస్థితి ఏంటి? దానికి షుగర్ ఉండిందండి. షుగర్ డౌన్ అయిపోయి పడిపోయారు. అందుకే తను రాలేపోయారు. పెళ్లి వీడియో చూసారు ఏంటండి? వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. చూసామండి. తెలిసింది మీకు పెళ్లి అయిందని. పెళ్లి వీడియో చూస్తే ఏమనిపించింది అండి, చండాలం అనిపించింది. ఎవరికైనా సరే అదే అనిపించింది. అదైతే చాలదు, మా లారీగా చూస్తారు. ఇంకేమన్నా మాట్లాడితే అన్న ఇంట్లో ఎందుకు ఉంటాడండి? అన్న ఇంట్లో ఉండడు అసలు. ఆయన అక్కడ ఉండడు. ఆయన హైదరాబాద్ ఉంటాడు. ఆయన పార్వత పట్టుకురాడానికి కదండి. అక్కడ ఆయన ఎప్పుడైతే వర్షం వెళ్ళిపోయిందో అప్పుడు 6 months బ్యాక్ వెళ్ళిపోయాడు. అంతకుముందు ఉన్నాడు. అంతకుముందు అక్కడ ఉన్న మంగళగిరిలోనే. మీ సిస్టర్ ని పట్టుకొని వచ్చారు కదా, వచ్చిన తర్వాత మళ్ళీ రఫ్ గా బిహేవ్ చేసి మళ్ళీ పోయేలా చేసింది మీరే కదా? మేమేం కదా, మేము రఫ్ గా బీచేదండి. హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం అని చెప్పని ఆ పిల్ల పారిపోవడం జరిగింది. ఇలా వాష్రూమ్ కానీ వెళ్తానని చెప్పింది. వాష్రూమ్ కి వెళ్తే అటు నుంచి వెనక నుండి ఇంకో దారుణం ఇది బస్ స్టాండ్ లో జరిగిందండి. బస్ స్టాండ్ లో జరిగిందండి. అది బస్ స్టాండ్ లో వెనక వాళ్ళ నుంచి పారిపోవడం మాత్రం జరిగింది. ఇప్పుడు వాష్రూమ్ నుంచి పారిపోయింది అంటున్నారు, మళ్ళీ బస్ స్టాండ్ అంటున్నారు. అవును, బస్ స్టాప్ లోనే వాష్రూమ్ 10 రూపాయలు తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్ళింది. వాష్రూమ్ కి వైపు నుంచి వెనక ఉన్నట్టు మాకు తెలియదు. అటు నుంచి పారిపోయింది. అటు బస్ స్టాండ్ లో కూడా అనౌన్స్ చేయించాము. మంగళగిరి స్టాండ్ అండి. విజయవాడ బస్ స్టాండ్. వాష్రూమ్స్ కి 2 డోర్స్ ఉంటాయి అక్కడ? తెలియదండి నాకు. తర్వాత తెలిసింది. ఫస్ట్ తెలియదు మాకు. ఉందండి, వెనక డోర్స్ ఉండవు జనరల్ గా. ఉన్నాయండి. తర్వాత తెలిసింది. ఆ పిల్లలు వెళ్తున్నప్పుడు మమ్మల్ని వాష్రూమ్ లో పంపిస్తే అప్పుడు వెనక డోర్ ఉంది కానీ మాకు నుంచి విష్ణు మీ సిస్టర్ చూసుకుంటూ వస్తున్నాడు. అయితే మీ సిస్టర్ మీద విష్ణు కన్నా ఏమైనా ఉందా? లేదండి, చెల్లెలానే తీసుకున్నాడండి. చెల్లెలానే కూతురు తీసుకున్నాడు.
తనకి పెళ్లి చేసి తనకు పుట్టబోయే పిల్లలతో ఆడుకోవడం చూస్తున్నారండి. మంగళగిరిలో గానీ, విజయవాడలో గానీ, గుంటూరులో గానీ, ఎక్కడైనా గానీ మా కూతురు మా చెల్లెలు అని చెప్పి మాత్రం ఎవరికి తెలియదు. విష్ణు చెల్లెలు అనేది తెలుస్తుంది. ఈ కావాలని మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. మంగళగిరిలో లేదండి, ఆయన పైన ఎంక్వైరీ చేస్తున్నారండి. ఆయన విష్ణు వీడియోలు ఎందుకు ఇవ్వట్లేదు? పైన ఎంక్వైరీ చేస్తున్నారండి. అడిగితే కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మీ సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది కదా, దీన్ని అది మ్యారేజే కాదండి. మా లారీ గారు మాట్లాడినా కానీ మా లారీ ఆ మ్యారేజ్ గురించి మీరు ఏమైనా అడగాలనుకుంటే కనుక మా లాయర్ ఆజాద్ గారు ఉన్నాయండి. ఇంకోటి అఘోర మీ మీదకి బొరలడం, ముద్దులు పెట్టడం, కోరకడం మీరేనది? నేను కదండి, అది విష్ణున్నయ్య అండి. విష్ణున్నయ్య పడింది. విష్ణున్నయ్య బొగ్గులు కూడా కొరికింది. ఒకసారి అయితే నా మీద అయితే మాత్రం మీ అన్నయ్య బొగ్గులు బాగున్నాయి అని చెప్పిన బొగ్గులు లాగడాలు, ముద్దు పెట్టడాలు, అప్ చేసుకోవడాలు ఇలాంటివి చేసిందండి. మేము గట్టిగా ఇలుచుకున్నామండి. అంటే మాకు ఇలాంటి భార్య సంబంధాలు లేవు కదా, ఒకసారి ఇలా కనిపించేసరికి ఇలా చేశాను అంతే, ఏం లేదు అన్న. ముద్దు వచ్చే ముద్దు చేశాను అంతే అన్నాడు. మేము మాట్లాడలేదండి. లోపల తను సపరేట్ గా మేము కలవలేదండి. మేము కలవలేదు. అది విషయం, అది వర్షినికి నాకు తెలియదండి. నాకు తెలియదు. నాకు ఇప్పుడు బయటకు వచ్చినాక సోమవారం బయట పెట్టినాక నాకు తెలిసింది ఆ విషయం. ఇప్పుడు మీరు ఇక్కడ అమ్మాయి కావచ్చు, మీరు కావచ్చు, ప్లాన్ వేసుకుని వచ్చారా లేదంటే క్యాజువల్ గా ఆటోమేటిక్ కంప్లీట్ చేయడానికి? శివరుద్ర స్వామి గారే పిలిచారండి. పిలిపించి ఇలాంటి దొంగ వాళ్ళని ఉండకూడదని చెప్పని. ఇక్కడ ఒకసారి అఘోరి మీ ఇంట్లో ఉన్నప్పుడు చేసిన వికృత చేష్టల గురించి ఒకసారి చెప్పండి. అంటే సిగరెట్లు తాగడం కానీ, మీ చెల్లితో సిగరెట్లు మా చెల్లితో తాగించడం లేదు కానీ మా చెల్లి సిగరెట్లు తన మల ద్వారంలో పెట్టించడం మాత్రం ఒకసారి చూశాను. ఏంటి చండాలం అంటే నేను లేదు మామూలు సరదా పెట్టానని చెప్పిన మా పిల్ల అని. తర్వాత ఆ రోజు రాత్రి గొడవ అయ్యి ఆమెను పంపించడం, మళ్ళీ వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం జరిగిందామా. తిరిగి వచ్చి మళ్ళీ ఒక రోజు ఉంది, మళ్ళీ వెళ్ళిపోయింది. మీరు గుజరాత్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కేవలం ఒక ఛానల్కి అన్ని నిజాలు వర్షిని బెదిరించింది. నేను మీడియా ముందుకు రాను, నేను మీడియా ముందుకు వచ్చానంటే గనక నేను మళ్ళీ వెళ్ళిపోతాను, ఇలా ఉన్నాను అని చెప్పని తను తలని గోడకేసి కొట్టుకుంటూ మమ్మల్ని బెదిరించిందండి. ఇలా వెనక్కి ఇలా గోడకేసి కొట్టుకుని మమ్మల్ని బెదిరించింది. నేను డోర్లు తీసేసరికి లోపల ఉన్నారని ఏం చేస్తున్నారు అప్పుడు లోపల? అదే ఆ పిల్లలు కూర్చోబడి ఏరియాలో పూజ చేస్తుంది. మనం డోర్లు సడన్ గా తీసినప్పుడు ఇంకేమన్నా వేరే తెలియదు. అదే ఇలా ముద్రలాగా ఇలా చేతులు పెట్టింది. మరి అవి ఏంటో మరి తెలియదు. విష్ణుకి మీ ఫ్యామిలీ డబ్బులు ఇవ్వాలంట కదా? అది నా శాలరీ అండి, 3 lakhs ఇవ్వాలి. ఇది రేపు మాపు ఇచ్చేస్తాడండి. తన ల్యాండ్ సేల్ పెట్టాడు. మీరు డబ్బులు ఇవ్వాలి, అందుకనే ఆయన విష్ణు చెప్పినట్టే ఆడుతున్నారు మీ ఫ్యామిలీ మొత్తం. అదే డబ్బులు ఆయన డబ్బులది సంబంధం లేదండి. ఆయనకి ఎంతసేపు అండి ఇవ్వడానికి? అది ల్యాండ్ సేల్ అయితే ఎంతసేపు ఇచ్చేస్తారు. మీ సిస్టర్ ని విష్ణు దగ్గర ఎందుకు పెంచాల్సి వచ్చింది? మా సిస్టర్ ని పెంచడం అంటే అప్పుడు మా ఆర్థిక పరిస్థితి బాగోపోతే, మా నాన్న ఆర్థిక పరిస్థితి బాగోపోతే అప్పుడు ఆయన దత్తత తీసుకుని మా చెల్లిని పెంచుకోవడం జరిగింది. మా దగ్గరికి ఏం రాలేదండి అసలు. ఆయన దగ్గర నుంచి అటు పోయింది.